నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ తరపు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్కి సునీతా మహేందర్ రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. దానికి ఆల్ ద బెస్ట్ చెప్పుతూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒకటే తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ అనేది మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గారు 2019లోనే మేము చాలా దగ్గరుండి చాలా కష్టపడి అందరం కలిసి గెలిపించుకున్నాము. అతను సీఎం అయ్యాడు ఈరోజు. అదేవిధంగా సునీతా మహేందర్ రెడ్డి గారిని కూడా మేమందరం కష్టపడి నిద్రాహారాలు మానుకొని దాన్ని గెలిపించుకుందామని అనుకుంటున్నామండి. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. సో సునీతా మహేందర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆ కుటుంబానికి మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి చాలా అనుబంధం ఉంది. వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసిరు. సో వాళ్ళు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ వాళ్ళు రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సో ఖచ్చితంగా వాళ్ళని అనౌన్స్ చేసినందుకు ఈ సిట్టింగ్ స్థానం అయ్యింది, అది కూడా ముఖ్యమంత్రి ఇక్కడ ఎంపీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోబోతుంది. ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు నుంచి ఈ 2 నెలలు నిద్రపోకుండా కష్టపడి ఏదైతే రేవంత్ అన్న ఇక్కడ ఎంపీగా గెలిచిండో అదేవిధంగా సునీతా మహేందర్ రెడ్డి గారిని కూడా మేము గెలిపించుకుంటామని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫున మేము తెలియజేస్తాం. సునీతా మహేందర్ రెడ్డి గారికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసుకుంటున్నాము. మల్కాజ్గిరికి సునీతా మహేందర్ రెడ్డి గారి టికెట్ కన్ఫర్మ్ కావడము మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అత్యధిక మెజారిటీతో గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈసారి పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య అయిన సునీతా మహేందర్ రెడ్డి గారికి మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈసారి సునీతా మహేందర్ రెడ్డి గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో కాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సునీతా మహేందర్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ప్రజలు కూడా గమనించాలి, బీజేపీ భ్రమలో పడొద్దు. బీజేపీ ఏదైతే బీసీ నినాదాన్ని తీసుకొస్తుందో అదే నినాదం ఇంతకుముందు 10 ఏళ్ళు ఎక్కడ పోయింది? ఆ 10 ఏళ్ళు బీసీలు గుర్తు రాలేదా? మల్కాజ్గిరిలో బీసీలు అప్పుడు గుర్తు రాకుండా ఏం చేసారు? అప్పుడు ఓసీకి ఇచ్చి ఇప్పుడు మేము బీసీకి ఇచ్చినాం, మీరు బీసీని గెలిపియండి అని చెప్పి ప్రజలను అడుగుతూ ఉన్నారు. ఒక ప్రశ్నించే గొంతు అని చెప్తున్నారు. ప్రశ్నించే గొంతు ఒక్కటే ఉంటారు, అది రేవంత్ రెడ్డి అన్న. ప్రశ్నించే గొంతు ఒకటే, అది రేవంత్ రెడ్డి అన్న. దాని తర్వాత ప్రశ్నించే గొంతు ఎవరు ఉండరు. ఈ ప్రశ్నించే గొంతు అయిపోయింది. రేవంత్ అన్న సీఎం అయిండు కదా. ఇంకోటి ఆ బీసీ నినాదం ఏదైతుందో అది ఖచ్చితంగా ప్రజలు గమనించి వాళ్ళని తిరస్కరించాలి. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ కుట్రను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. కుట్ర ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ బీజేపీ టికెట్ అనౌన్స్ చేసి ఈటెల రాజేందర్ గారికి బీసీకి, దాని తర్వాత బీఆర్ఎస్ షమీపూర్ రాజు గారికి టికెట్ అనౌన్స్ చేసారు. కానీ దాని తర్వాత ఇమ్మీడియట్గా 2 రోజుల్లో 3 రోజుల్లో చేంజ్ చేసి ఇక్కడ మళ్ళీ బీసీని పెడితే మన ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో అని చెప్పి ఆలోచించి మళ్ళీ ఇక్కడ రాగిరి లక్ష్మారెడ్డిని గారు దింపింది. సో వాళ్ళిద్దరు కుమ్మక్కారు కాబట్టి అక్కడ ఆ పార్టీ అభ్యర్థిని చేంజ్ చేసిరు. సో ఈటెల రాజేందర్ ఫేవర్ చేయాలనుకుంటారు. కానీ ఖచ్చితంగా దాన్ని ప్రజలు గమనించి సునీతా మహేందర్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో ఏదైతే రేవంత్ రెడ్డి అని గెలిపించుకున్నామో ఖచ్చితంగా అదే విధంగా సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా మేము గెలిపించుకుంటాం. ప్రజలు కూడా అదే ఆలోచనలు ఉన్నారు. ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు తెచ్చిన పథకాలు అయితే ఉన్నాయో, ఇప్పుడు ఈ గడిచిన 3 నెలల్లో ఏదైతే పథకాలు అనౌన్స్ చేసిరో, ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చి 5 గ్యారంటీలని అమలు చేసిరో 100 రోజులలో అది గమనిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్కి పార్లమెంట్ ఎలక్షన్స్కి చాలా తేడా వచ్చింది ఓటర్స్లో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేయదని చెప్పి బీఆర్ఎస్ చూపెట్టింది. కానీ ఈ 3 నెలల్లో 5 పథకాలు అమలు చేయడంలో చాలా ముందుకుంది కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నది భారీ మెజార్టీతో.